ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, అల్లు అరవింద్ అనే పర్సన్ ఇస్ ద కీ పర్సన్ టు బ్రింగ్ చిరంజీవి టు ద టాప్ పొజిషన్. ఆయన స్కీమాటిక్ గా సినిమాలు ప్లాన్ చేసి, ప్రొడ్యూస్ చేసి, లైన్అప్ చేసి, అల్లు అరవింద్ ఇస్ ద మ్యాన్ బిహైండ్ చిరంజీవి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు అనుకునేవాళ్ళు బావ బామర్దులు మంచి కాంబినేషన్. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ఆయన అన్ని నడిపించారు. కానీ ప్రజారాజ్యం లేదు, మీరు ఒక విషయం ఆలోచించండి. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఏమైందంటే, ఈ యువరాజ్యం ప్రజారాజ్యం అంతా పవన్ కళ్యాణ్ యువరాజ్యం, దాని తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం వీళ్ళందరూ పెట్టుకున్నప్పుడు వాళ్ళ స్థాపన ఫిలాసఫీస్ అన్ని డిఫరెంట్గా ఉండేయండి. వాళ్ళు చాలా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నాళ్ళని, తర్వాత వ్యత్యాసం విభిన్నత్వం ఉన్న మనుషుల్ని జాయిన్ చేసుకుని అభ్యుదయ భావాలతో ముందుకెళ్లాలని చెప్పి పెట్టిన పార్టీ అది. పరకాల ప్రభాకర్ గారి అనుకుంటా కదా, ఓపెన్ పోడియంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ లోనే, ఇది నేను అనుకుంటున్న రకంగా వెళ్ళట్లేదు, చాలా తేడాగా ఉంది ఇక్కడ పరిస్థితులు, నేను అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అక్కడ పార్టీ ఆఫీస్ లో రిజైన్ చేసి వెళ్ళటం చిరంజీవి గారు ఒక ఒపీనియన్ కింద చెప్పినట్టు చూడలే. ఆ రోజు రిజైన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు మా ఆఫీస్ లో ఇవన్నీ చెప్పి వెళ్ళటం ఏంటి అని చెప్పి బాధపడ్డారు. కానీ ఎవరి అభిప్రాయాలు ఆడమనే విషయం మర్చిపోయారు ఆయన. ఈ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అండ్ ఈ సోకాల్డ్ పార్టీని చిరంజీవి తీసుకెళ్లిపోయి కాంగ్రెస్ లో కలిపేశాడో, జనాలందరూ అప్పుడు అనుకుంటున్న టైంలో అల్లు అరవింద్ గారు ప్రయత్నించాం, ఓడిపోయాం, మా ట్రైన్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు పట్టాలు దాటి వెళ్ళిపోయింది కదా అని అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ పాలిటిక్స్ లో ప్రత్యక్షం అవ్వాలి ఆయన. కానీ దీనికంటే ముందు ఎప్పుడైతే టీడీపీ స్థాపించారో ఎన్టీ రామారావు గారి టైంలో, అల్లు రామలింగ గారు తర్వాత ఎన్టీ రామారావు గారు ఇద్దరు చాలా సన్నిహితులు అవడంతో ఆయన కొడుకుకి అల్లు అరవింద్ గారికి టికెట్ ఇప్పించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది వరకు పొలిటికల్ ప్రస్తావన లేని మనిషి కాదు ఆయన. పొలిటికల్ ప్రస్తావన ముందు నుంచి ఉంది. మెగా ఫ్యామిలీ కంటే ముందు సినిమాల్లో ఉన్నారు, ప్రొడక్షన్ హౌస్ ఉంది, పొలిటికల్ ప్రస్తావన వాళ్ళకంటే ముందే ఉంది, అండ్ స్టేబుల్ గా ఉన్న ఫ్యామిలీ అల్లు అర్జున్ వాళ్ళది. ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ దిల్ రాజు గారితో అయిందండి. ఈ మీటింగ్ లో ఆయన ఏమన్నారు, నేను 3 సార్లు 4 సార్లు నా సినిమాకి వెళ్ళాను, రద్దీ చూసి నేను ఆగిపోయాను పవన్ కళ్యాణ్ అన్నారు దిల్ రాజుతో. చూసాను, అది చాలా సబబు గల వాక్య. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకూడదు, ఎప్పుడు ఇలాంటి ప్రాణహానులు కానీ దెబ్బలు తగలటం కానీ ఎలాంటివి ఉండకూడదని అంటారు. అల్లు అర్జున్ చేసిన తప్పేంటి, రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళటం, క్రౌడ్ పెరిగిపోవటం. ఇంకా వ్యత్యాసంగా కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి చెందింది అని. పోలీసులు దానికి పేపర్లో హెడ్లైన్స్ గా ప్రకటించారు పోలీసులు. ఈ రకంగా గనక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని. అది ఫ్యాక్ట్ కాదు. ఓన్లీ అల్లు అర్జున్ వెళ్ళాకే అక్కడ స్టాంపేడ్ వాళ్ళ బౌన్సర్స్ తొయ్యబట్టి ఆ అమ్మాయికి ఆ రోజు స్టాంపేడ్ క్రౌడ్ పెరిగి మరణించారు, అండ్ ఆ అబ్బాయి అలా పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి ఇది ఫ్యాక్ట్.